నూనెతో కూడి ఉన్నటువంటి అలాగే బంగారు ఒత్తి అలాగే వెండి ప్రమిద వీటితో కలిసి ఉన్నటువంటి దాన్ని దానం చేసి ఆ లక్ష్మీదేవికి ప్రీతికరంగా మనం చేస్తాం అన్నమాట. ఇదొకటి. అలాగే అక్షయ తదియ ఒకటి. అక్కడ కూడా చేయాల్సింది ఏంటంటే దానం చేయాలి. ఆ రోజున పెరుగు దానం చేయడమని, అలాగే మన పాత్ర అంటే కలశంతో నీటి కలశాన్ని ధర్మ కలశం అంటారు దాన్ని దానం చేయడం ఇలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దేనికోసం దానం చేస్తే అక్షయం అవుతుందని కానీ డబ్బు కొనుక్కుంటే బంగారం కొనుక్కుంటే అక్షయం అవుతుందని కాదు. అయితే ఈ ధనత్రయోదశికి మరియు అలాగే అక్షయ తదియకి కూడా బంగారాన్ని కొనుక్కుంటే ఏదో బంగారం నెత్తి మీద వచ్చి పడిపోతుంది అనే ప్రచారం చేసేసి వాళ్ళు నెత్తి మీద పడేట్లుగా చేసుకుంటున్నారు. అంటే లాభపడేది వాళ్ళు, మనం మాత్రం దగ్గరున్న డబ్బును ఖర్చు పెట్టుకుంటాం అన్నమాట. కానీ వాస్తవానికి ఏంటంటే ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి, లక్ష్మీదేవికి ప్రీతికరంగా దానం చేయాలి. అలాగే నరక చతుర్దశి నాడు దీపదానం చేయాలి, యమునకు ప్రీతికరంగా దానం చేయాలి. ఆ విధంగా యమునికి ప్రీతికరంగా దానం చేస్తే యమలోకం ఉండదు అని చెబుతారు. అలాగే ఆ రోజున తెల్లవారుజామున తలంటు స్నానం అయిపోయిన తర్వాత ఉదయకాలం ముందు యమునకు తర్పణాలు చేయాలి. ఆ తర్పణాలు తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు బియ్యంతో చేస్తారు, అలాగే తల్లిదండ్రులు లేని వారు నువ్వులతో చేస్తారు. అది పితృతీర్థంతో చేయవచ్చు, దేవతీర్థంతో చేయవచ్చు అనేటువంటి విధానం కూడా ఉంది. ఆ విధంగా చేయడం. అలాగే దీపావళి నాడు రాత్రి మళ్ళీ లక్ష్మీ పూజ చేయడం. ఆ లక్ష్మీ పూజ చేసినప్పుడు కూడా ఏం చేస్తున్నారు, తమ క్రింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బహుమానాలు అందించడం ద్వారా అందరినీ ఆనంద పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి దాంట్లో దానం ఉందన్నమాట. అంటే ఇవ్వడం ఉంది కానీ కొనుక్కోవడం కాదంట. అయితే ఈ దీపావళి నాడు ఆ విధంగా లక్ష్మీ పూజ చేయడం, ఆ విధంగానే బలిచక్రవర్తికి సంబంధించినది బలిపాడ్యమి అనే పేరుతో బలిచక్రవర్తిని తలుచుకుని, ఆయన మహాదాత, ఎంతటి దాత అంటే తన సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించుకున్నటువంటి దాత, ఆయన్ని తలుచుకుని మనం కూడా కొంత దానం చేయటం అన్నమాట. ఆ విధంగా చేయడము. అలాగే యమద్వితీయ నాడు మన స్వామివారు చెప్పినట్లుగా సోదరికి దానం చేయటం. అంటే సోదరికి దానం చేయడంలో దీనిలో తాత్పర్యం ఏంటంటే, ఒక చోట అంటారు కేవలం బ్రాహ్మణానాం దానం ఖలు విశిష్యతే భగినీ భాగినేయానాం దానం ఖలు విశిష్యతే అని. అంటే సోదరికి సోదరి బిడ్డలకు చేసినటువంటి దానం ఏదైతే ఉందో చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అలాగే సోదరే అక్షయం స్మృతం. అంటే ఎక్కడ మనం కొట్టుకుంటామో అక్కడ దానం చేయమంటున్నాడు. అంటే ఏమిటి, కొట్టుకునే అవకాశం లేదనమాట. ఎప్పుడు కూడా మనం ఇవ్వడంలో వచ్చేటువంటి ఆనందం పుచ్చుకోవడంలో రాదండి. అసలు ఈ దీపావళి వెనుకున్న పురాణ గాథల గురించి తెలుసుకునే ముందు దీపావళి విశిష్టత ప్రత్యేక చర్చ కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం తీసుకుందాం. తైలే లక్ష్మీర్జలే గంగా. దీపావళి నాడు స్వచ్ఛమైనటువంటి ప్రమిదని తెచ్చి, ప్రమిద అంటే మట్టితో అగ్నిలో కాల్చినటువంటి మట్టి ప్రమిద ఉంటుంది, ఆ ప్రమిదని తెచ్చి నువ్వుల నూనెని పోసి చక్కనైనటువంటి 2 ఒత్తుల్ని దాంట్లో వేసి కలిపి ఒకటిగా చేసి స్వచ్ఛంగా దాన్ని వెలిగించి ఆ దీపాన్ని మాత్రమే దీపము అని సంభావించాలి. జంతువుని కాల్చగా వచ్చినటువంటి ఏ కొవ్వుందో ఆ కొవ్వుతో వత్తి ఉన్నటువంటి కొవ్వొత్తి దీపం మన ధర్మానికి సరిపడినటువంటి దీపం కాదు. ఇట్లాంటి దీపాల వరస ఏదైతే ఇంట్లో పెడతామో, లక్ష్మీదేవికి దీపాలు ఇష్టం కాబట్టి దీప ప్రియా హి లక్ష్మీ, అలాంటి దీపాల వరసని మనం పెడితే అది దీప ఆవలి, దీపావళి అవుతుంది. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే. మా ఇంట్లో ఎవరికి అకస్మాత్తుగా వచ్చేటటువంటి అపమృత్యువు అంటే మృత్యువు కానీ, లేక మృత్యువుతో సమానమైన బాధని కలిగించేటటువంటి కష్టం కానీ రాకుండుగాక అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయడం ఏదైతే ఉందో, ఇంటిల్లపాది ఒక్కొక్క దీపాన్ని అలా ఆయనకి దానం చేయడం ఏదైతే ఉందో, ఆ దీపాల ఆవలి, దీపాల యొక్క వరస ఏదుందో అది కూడా దీపావళి. కాబట్టి దీపావళి 3 విధాలు. ఒకటి బలిదీపాల యొక్క వరుసతో ఉండేది దీప ఆవళి ఒకటి. 2 కృతజ్ఞతాపూర్వకంగా మనం వెలిగించిన దీపాల ఆవలి ఏదైతే ఉందో అది కూడా దీపావళి. 3 లక్ష్మీదేవి దీపాలంటే ఇష్టపడేది కాబట్టి
ఇంటి నిండా ప్రమిదలతో వెలిగించబడినటువంటి ఆ నువ్వుల నూనెని పోసి అటువంటి ఆవలి ఏదో అది దీపావళి తప్ప కొవ్వొత్తి ఒక జంతువు చావగా వచ్చిన కొవ్వుతో వెలిగించిన ఒత్తి మాత్రం అలా వరుసగా పెడితే అది దీపావళి కాదు. దీపావళి విశిష్టత ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హరిహర శర్మ గారు, దీపావళి వెనుక ఉన్నటువంటి పురాణ ఇతిహాసం ఏంటి? ఇక్కడ ఒక చిన్న చమత్కారం కూడా ఉంది. శ్రీకృష్ణుడు నరకాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సత్యభామని కూడా తీసుకువెళ్ళట. సత్యభామ ముందు చెప్పిందిట, అయ్యా మీరు ఎప్పుడు రాక్షసుల్ని సంహారం చేయడానికి వెడుతుంటారు, అందరూ కూడా మీరు చాలా చక్కగా యుద్ధం చేశారని, మీ సుదర్శన చక్రంతో వాళ్ళని సంహరించారని చెప్తుంటారు, నాకు చూడాలనుంది ఒకసారి ఆ యుద్ధం ఎలా చేస్తారో అని సత్యభామ అడిగిందిట. ఇంతవరకు ఉంది వ్యాసుడు సత్యభామ యుద్ధం చేసినట్టు చెప్పలేదు, కానీ పోతన గారు మాత్రం సత్యభామ యుద్ధం చేసినట్టు వర్ణించి చాలా మంచి శీర్షపద్యంలో వర్ణించాడు. సత్యభామ చక్కగా ఈవిడ రోజు పువ్వులు పెట్టుకునే చేతులతో శస్త్రాలని ఉపయోగించి బాగా యుద్ధం చేసింది అని వర్ణించి మళ్ళీ తర్వాత కృష్ణుడే నరకాసురుడిని చంపినట్టు చెప్పాడు. ఆయన సుదర్శన చక్రంతో నరకాసురుడిని చంపాడు. ఆ నరకాసురుడు బందీలుగా ఉంచినటువంటి ఆ స్త్రీలని వాళ్ళందరినీ విడుదల చేసి వాళ్ళకి విముక్తిని ప్రసాదించాడు అని మన పురాణంలో, అదే భాగవత పురాణంలో వచ్చిన కథ. ఇది ఎక్కువగా జనసామాన్యంలో ప్రచలితమైనటువంటి కథ. ఈ కథని మనం ఒప్పుకు తీరాలి. నరక చతుర్దశి అయితే నరక అంటే నరకం నుంచి మనకు విముక్తిని ప్రసాదించే చతుర్దశి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, ఆధ్యాత్మికపరమైనటువంటి విశ్లేషణ కూడా ఉంది. కానీ పురాణంలో ఎక్కువగా వచ్చినటువంటి కథ ఇది. సుబ్రహ్మణ్యం గారు, దీపావళి తెలుగువారి పండుగ, అందరూ జరుపుకుంటారంటారు, కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వారి ఆచార వ్యవహారాలు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుతూ ఉంటారు. ఎందుకు ఈ వైరుధ్యం? ఇది వైరుధ్యం ఏం కాదు. మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని ప్రధానంగా తీసుకున్నారే తప్ప ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి 5 అంశాలు మన స్వామివారు చెప్పినట్టుగా 5 రోజుల పండగ అన్నారు చూసారు, ఇది ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని అందరూ ఆచరించేదే, అన్ని దేశాల వారు ఆచరించేదే. ఆ విధంగా మనకు ఈ దీపావళి అనేటువంటిది వేరువేరు విదేశాల్లో కూడా వేరువేరు రూపాల్లో ఉంది, వేరువేరు మతాల్లో ఉంది. కానీ ఏది ఎలా ఉన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే కాంతి ప్రధానంగా, దైవం ప్రధానంగా, చైతన్యం ప్రధానంగా, లక్ష్మీ స్వరూపం ప్రధానంగా భావనలు చేస్తూ ఉన్నారన్నమాట. అందువలన ఎప్పుడైతే ధనత్రయోదశి ఉందనుకోండి, ఈ ధనత్రయోదశికి లక్ష్మీ పూజ చేయడం అనేటువంటిది కొందరిలో ఉంటే, ఆ రోజు ఇందాక చెప్పినట్టు బంగారం కొనుక్కోవడం అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యం వ్యాపారస్తుల్లో ఉండవచ్చును. వీటిలో ఉన్నది, శాస్త్రంలో ఉన్నది సమానంగానే ఉన్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన అక్కడ వేరుగా ఉంది, ఇక్కడ వేరుగా ఉంది అనే భావాలు పుడుతున్నాయి అంతే. కందాళయ్య రామానుజాచార్యుల వారు, అంటే హిందువులు హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి దీపావళిని జరుపుకుంటారు, కానీ బౌద్ధులు, జైనులు కూడా జరుపుకుంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారు? జైనులు, బౌద్ధులు ఇలా వేర్వేరు మతములుగా మనం చెప్పుకుంటున్నామే, ప్రపంచంలో మానవులే కాదు సకల ప్రాణులు తప్పకుండా కోరేది కాంతిని. కాంతి లేకుండా ఏ ప్రాణి మనలేదు. చీమ కావచ్చు, దోమ కావచ్చు, మరొకటి కావచ్చు. కాంతి నుండి చీకట్లోకి వచ్చి చీకట్లో విహరించి మళ్ళీ కాంతిలోకి పోతాయి. ముఖ్యంగా జైన, బౌద్ధ ఈ 2 మతములు పరమాత్మ యొక్క ఆరాధన విధానం, భగవంతుడు ఎక్కడో లేడు, మన ఎదుటి వారిలోనే ఉన్నాడు, మన తోటి వారిలోనే ఉన్నాడు. వారిని పూజిస్తే, వారిని ఆదరిస్తే, వారికి సంతోషం కలిగిస్తే భగవంతుడు ఆనందిస్తాడు. ఇది బౌద్ధ, జైన మతంలోని ప్రధాన సూత్రం. అంటే సకల జన ఆరాధన, సర్వ ఆరాధన, సర్వేశ్వరుని ఆరాధన. అందరిలో భగవంతుడు ఉన్నాడని గుర్తించగలిగిన వాడు అందరినీ పూజిస్తాడు. ముఖ్యంగా బౌద్ధులు, జైనులు హింసను వ్యతిరేకించి అహింసను స్థాపించి సర్వప్రాణి సౌభాగ్యాన్ని ప్రచారం చేయటంలో ప్రధాన సూత్రంగా వాళ్ళు వ్యవహరించారు. దానికి దీపావళి ప్రధానం. మరి కాంతి లేకుంటే ద్వేషం వస్తుంది, చీకట్లో మనస్సు
పరిపరి రకాలుగా ఆలోచనలు